పంపులు వస్తానాయా? పంపులా రావట్లేదు. ఇలా లేట్ అయింది, మరి ఎందుకు అర్థం కావట్లేదు. ఏం కూర వండుతుంది? టమాటా కూర వండుతాను. మొత్తం టమాటాలేనా? ఇక కూరగాయలు ఏం లేవు, వంకాయలు చెప్తే. నేను పార్కు వచ్చేసరికి సరిపోయా. వచ్చేటప్పుడు పట్టుకోద్దాం అనుకున్నా కానీ టైం లేకపోయా. కానీ ఆ టైం దాకా ఎప్పుడు ఉండలేదు తెలుసా? పార్కులో అవును. ఎప్పుడైనా పోయేది ఒక గంట అట్లా ఉండేది, వచ్చేటోళ్ళం. టమాటా కోడిగుడ్డు కూర టమాటేనా? టమాటా కూర వండి అందులో కోడిగుడ్లు ఉడకబెట్టిన పొట్టు తీయాలి. ఈ 4 నాకేనా? 4 నాకేనా? 4 నీకేనా? అబ్బా, అందరికి నలుగురికి 4. టమాటాలు ఉడుకుతాయి. ఇక ఇలాకు పొట్టు తీసుకోవాలి కోడిగుడ్లు. టమాటా కూర వస్తే కోడిగుడ్లు మంచిగా ఉంటాయి. అందుకే ఎప్పుడైనా ఇక అందులోనే బోసులు అవుతుందని ఈసారి ఉడకబెడుతున్నా. కానీ చిన్నగా ఉన్నాయి. బయట వేస్తే మంచిగా ఉంటాయి, పెద్ద పెద్దగా ఉంటాయి బజార్లో. ఏమైంది? సొట్ట పడ్డది. వీటికి కాట్లు పెట్టేసి ఆడబెడదాం. కాట్లు కాదు రాట్లు. అన్నిటి పెట్టలే పెట్టినా అవి కనబడవు. ఇక అందులో వేస్తే మంచిగా టేస్ట్ ఉంటాయి ఎగ్స్ కూడా. ఉప్పు చల్లినావు కొంచెం? వేస్తే ఇప్పుడు కొంచెం వేయి, లేకపోతే ఇప్పుడు మనం తీసిన తర్వాత కొంచెం వేయి. ఉప్పు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉంటాను కదా. ఉప్పు తినొద్దు మరి, ఉప్పు మంచిది కాదు. నీకు అన్నం పెట్టేనా? చికెన్ ఉంది కొంచెం. చికెన్ వద్దు, కూర అయినాక తింటలే. కొంచెమే ఉంది, సూప్ ఉంది. కూర అయినాక తింటా. సరేలే. కూర టైం అయ్యేసరికి టైం పట్టేట్టుంది కానీ నాకు పెట్టలేదు మరి. చికెన్ డైరెక్ట్ బాక్స్ పండిస్తాయి, బాక్స్ పెట్టేసి. చికెన్ గ్రేవీ ఉడికేదాకా ఆగి మళ్ళీ ఉడికినాక మళ్ళీ ఏంటంటే లేట్ అవుతుంది అవుతుంది. మరి తినగానే కూడా ఎమ్మటే పోవద్దు. షా పిల్లలు అన్ని పిల్లలు మన ఇంట్లోనే ఉంటాయి.
అన్నం పెట్టు. పొద్దున్నే వండినాయాలి అన్నం. పెద్దోడు ఆకలి అన్నదా నైట్ తినకుండానే పడుకుంది కొంచెమే. పొద్దున్న ఈ కూర సేమ్ మటన్ లెక్కనే ఉంటుంది తెలుసా. మటన్ తిన్నంత ఫీలింగ్ వస్తుంది జుట్టు కూడా తింటే. పట్టింది పై అన్నం ఏమన్నా మెత్తగా అయిందా కాలే మంచిగా అవుతుంది మళ్ళీ మధ్యలో మళ్ళీ మంచిగా. నాకు కొంచెం ఉంది ఇక నేను ఆ కొద్దిగా వేసుకొని తింటా. అయిందా కూర? కూర అయినట్టే ఇక కొంచెం కొత్తిమీర వేయాలి, ఎగ్స్ అందులో వేస్తే అయిపోతుంది ఇక కూర కూడా. తినుసే తినులే ఈలోపు సరేనా. నవ్వుతావు ఒక్కొక్కసారి నత్తిపోతుంది అట్లా, మరి ఎట్లా మరి ఇక. అయిందా కూర? కూర కొత్తిమీర వేసిన, ఎగ్స్ వేసిన వల్ల ఏదో ఇంకా వేస్తా. బాటిల్లో వాటర్ పోద్దాం ఇక. అన్నం అయితే బాక్స్లో పెట్టేసిన, కూర వేరే బాక్స్లో అయితే పెట్టాలి. ఇప్పుడు ఇక ఎండాకాలం మీ బాటిల్ సరిపోతాయి అంటవా? ఏమో చూడాలి. అబ్బా కాలిందా? నేను వస్తున్నా కదా ఎందుకు చెప్పు. కాలిందా? కొత్తిమీరను వేసేసిన. ఇటు కలిపితే మంచిగా ఉంటుంది. చాలా సరిపోతుందా? చాలు. 4 గుడ్లు పట్టవు కదా. ఇలా 4 గుడ్లు ఎందుకు పడితే ఒక్క కోడిగుడ్డుకి ఈ బాక్స్, 4 గుడ్లకి ఈ బాక్స్ పెట్టా. మిగతా జేబులో పెడతా. నన్ను సప్పుడు అవుతుంది, ఎలుకున్నది ఇంట్లో. నన్ను సప్పుడు అయింది ఇప్పుడే. అవునా? టైం కూడా అయింది. అన్నం సరిపోతుందా? అడగడం మర్చిపోయినా. అన్నం చాలు, మస్తు పెట్టినాం. ఇంకా టైంకి తిను, జాగ్రత్త. టైంకి తిన్నా అంటే లేట్ అయ్యి తినకు. అట్లా టైం ఓవర్ అయితే తింటే తిన్నట్టు ఉన్నది. తింటే 3 గంటలకు లాస్ట్, అదే 3, 3:30. లేదా ఇప్పుడు తినకుండా పోతే మాత్రం 1:30 కల్లా తినేస్తా. బ్యాగ్ మొత్తం తినేసి తీసుకోవాలి ఇంకో వేరే బ్యాగ్ మరి.
లైఫ్లో వెళ్ళాలి పని ఇది. భర్తని ఈ వంట చేసి పిల్లల్ని స్కూల్కి పంపి భర్తని డ్యూటీకి పంపి అయిపోయిందా? నేను షూ వేసుకుంటా. అయిపోయింది. ఏనా షూలు కూడా చిన్న పిల్లల్ని స్కూల్ రెడీ చేసి పంపించినట్టు పంపి ఇక. ఇంకోటి ఏది ఆడ కింద ఉండేగా బెడ్ మీద వేసిన చూడు. లేదు. నేను చూసుకుంటారా ఇట్రా. ఇక్కడ పడ్డది తీసినావా? ఎక్కడ ఇక్కడ పడ్డది తీసిన అలానే కలిపిన మళ్ళీ దోలాడుకో. ఇదే ఇంకేదే అంతేనా? రెండు ఒక్క చేతిలో పట్టుకొని నువ్వు భలే చేస్తాను కదా. ఏం కావాలి? ఎన్నేది అట్లుంటుంది. అన్ని తీసి ఇటు పెట్టుకుంటావు, మళ్ళీ పెన్ ఏదని మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ కడిగిపోతావు. ఇంకా కాలేదులే. పిల్లి చూడాలి ఎట్టమనుకో. పండదాన్ని ఏమో అంటది. అమ్మ కొద్దిలా లేదే పిల్లి. దాని గుడ్లు చూస్తేనే భయం అవుతుంది అమ్మ. కొద్ది పులి లెక్క ఉన్నది తెలుసా, అట్లనే అనిపిస్తుంది దాన్ని చూస్తే. పులి లెక్కుంది పులి లెక్కుంది అంటే. ఇక ఎండ కొడుతుంది, బట్టలు పిండాలి. చిన్న బట్టలు ఒకటి పిండుకుంటే సరిపోతుంది. అది తోడ్చినా కదా. వాటర్ వద్దా? ఏళ్ళు పడతాయి. పడతానే ఏడు తీసుకో, అది ఇన్నే ఉంది. బాయ్ బాయ్. బాయ్.